సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. అసలు చాలా మంది వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యోగాసనం అంటే చాలా మంది వరకు తెలియదు. అసలు ఏమనుకుంటారంటే ఏదో యోగా అంటే అలా రూమ్లో కూర్చొని చేసుకోవడం, పార్కుల్లో చాలా మందితో కలిసి ఒక మ్యాట్లు వేసుకొని చేస్తూ ఉండడం ఇట్లా అనుకుంటారు. సో అసలు నిజమైన యోగా అంటే ఏంటి, అసలు యోగా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు యోగా ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. 15 years ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, అసలు యోగా అనేది ఎందుకు చేయాలి సార్? అంటే యోగా చేయడం వల్ల ఫలితం ఏంటి, అండ్ అసలు నిజమైన యోగా అంటే ఏంటి, నిజమైన ఆరోగ్యం అంటే ఏంటి? అసలు ఎక్సలెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆన్సర్ ఆల్సో. సో ఆన్సర్ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం. అసలు యోగా ఎందుకోసం చేయాలి అని అంటే మామూలుగా కామన్ ఆన్సర్ అనేది ఆరోగ్యం కోసం అంటారు. సో అసలు ఆరోగ్యం అంటే ఏంటి మరి? ఒకవేళ ఆరోగ్యం అంటే ఏంటి అని మీరు గూగుల్లో టైప్ చేస్తే 1948 జెనీవాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న జనాభాలందరి యొక్క ఆరోగ్యము, వాటి విధి విధానాలు, ఆరోగ్యం పట్ల చేయాల్సిన మార్పులు అలాంటి దృష్టిలో పెట్టుకొని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. మరి వాళ్ళు ఒక కొటేషన్ ఇచ్చారు. సో ప్రపంచంలో ఇప్పుడు ఉన్న అన్ని ఆరోగ్య సంస్థలకు తల్లి లాంటిది అనుకుందాం. వాళ్ళు ఏమిచ్చారంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ హెల్త్ అన్నారు. అంటే ఎలాంటి రోగం లేకపోతే ఆరోగ్యం అంట. సో మీరు ఇప్పుడు ఆ ఆన్సర్తో సాటిస్ఫై అయ్యారా? లేదు. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటే దాంట్లోనే ఇంకా ఉంటే, సో పర్సన్ హూ ఈజ్ ఫిట్ ఇన్ ఆల్ లెవెల్స్ లైక్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా, ఇంటలెక్చువల్గా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అంటే బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్పి చెప్పారు. సో తర్వాత ఏం చేశారంటే మన భారతదేశాన్ని, ఇంకా కొన్ని చైనా లాంటి, జపాన్ లాంటి దేశాలను, శ్రీలంక లాంటి దేశాలను దృష్టిలో పెట్టుకొని లేదు వాళ్ళ లైఫ్లో స్పిరిచువాలిటీ లేకపోతే కంప్లీట్ హెల్త్ లేదని చెప్పి ఈ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్ అనే దానికి స్పిరిచువల్ కూడా యాడ్ చేసేసారు. అంటే వీళ్ళ ఆరోగ్యం అనేది మారిపోతూ ఉంది. సో 2500 సంవత్సరాల క్రితము మన ఆయుర్వేద శాస్త్రం చరక సంహితలో ఆరోగ్యం గురించి అద్భుతంగా వివరించారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్య అభియతే అని ఉంది. అంటే మన శరీరంలో ఉన్న దోషాలు కానీ, సమదోష అంటే దోషాలు కానీ, సమాగ్ని అంటే మన శరీరంలో ఉన్న అన్ని అగ్నులు కానీ, అంటే వీటి గురించి మనం ముందు తెలుసుకుందాం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు అంటే మనం తీసుకున్న ఆహారము రసరక్త మాంస మధ్య మేధ అస్థి ఓజస్సు అని 7 రూపంలోకి మారిపోతుంది. అంటే ధాతువులన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. మరి తీసుకున్న ఆహారం కానీ, లేదంటే శరీరంలో ఇతర ఎక్స్ట్రాగా విడుదలయ్యే మన ఎక్స్క్రిటరీ సిస్టమ్ కావచ్చు, చెమట కావచ్చు, లేదంటే కళ్ళల్లో నుంచి వచ్చేది కావచ్చు, లేదంటే చెవుల్లో నుంచి వచ్చేది కావచ్చు, ఎక్స్ట్రా గోర్లు కావచ్చు, లేదంటే యూరిన్ సిస్టమ్ కావచ్చు, మోషన్ సిస్టమ్ కావచ్చు, ఫీమేల్ అయితే మెన్స్ట్రేషన్ సిస్టమ్ కావచ్చు, ప్రాపర్గా ఎలిమినేట్ అయితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంటే తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెషన్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం కూడా. ఇదే కాకుండా తీసుకున్న ఆహారం 7 ధాతుల్లోకి మారుతుంది కదా, మారే క్రమంలో కూడా కొన్ని రకాల మలినాలు రిలీజ్ అవుతాయి, టాక్సిన్స్. ఆ టాక్సిన్స్ కూడా ప్రాపర్గా రిలీజ్ అయ్యి బయటకు ఎలిమినేట్ అవ్వడం కూడా జరగాలి. సో ఇదే కాకుండా ఇది ఫిజికల్ లెవెల్. మనస్సు, ప్రసన్న ఆత్మ, మన ఇంద్రియాలు కావచ్చు, అంటే సెన్సెస్ కావచ్చు, మన మనస్సు కావచ్చు, మన ఆత్మ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశాంతంగా బ్యాలెన్స్గా ఉంటేనే వాడు నిజమైన ఆరోగ్యవంతుడు. మరి ఇవన్నీ ఎలా ప్రశాంతంగా బ్యాలెన్స్ గా ఉంచుకోవాలంటే మరి ఏం చేయాలంటారు? యా, మంచి క్వశ్చన్. సో మీరు యోగా అనగానే ఏదైతే వీటన్నిటి మీద ఏకకాలంలో పనిచేస్తుందో, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చూస్తే అంటే ఇవన్నీ సాధించడానికి నాకు 70 సంవత్సరాలు అవుతుందేమో అని అనుకునే క్వశ్చన్ వస్తుంది. అవసరం లేదు. ఈ రోజైనా సరే మీరు ఒక మైండ్ఫుల్గా ఒక మంచి ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో కనుక మీ యొక్క యోగా లైఫ్ని కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు చేయించే చిన్న ప్రాక్టీస్ కావచ్చు, సూక్ష్మ యోగా కావచ్చు, ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు, ముద్ర బంధాలు కావచ్చు, క్రియాస్ కావచ్చు, ధ్యాన పద్ధతులు కావచ్చు, ఏ ప్రాక్టీస్ చేసినా సరే ఆ ప్రాక్టీస్ శరీరం మొత్తాన్ని ఒక యూనిట్గా భావిస్తుంది. కాబట్టి ప్రతి ప్రాక్టీస్ ద్వారా ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా వస్తుంది. సమత్వం యోగం ఉచ్యతే అని శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పాడు. ఓకే,
సో అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచడమే యోగం అని చెప్పండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తాను మీకు అర్థం కావడానికి. సో మనం ఆరోగ్యం అనగానే, ఫిట్ అనగానే మీకు గుర్తొచ్చేది ఒక 6 ప్యాక్ బాడీ ఉండి 6 ఫీట్ హైట్ ఉండి నార్మల్గా, లేదంటే స్లిమ్ బాడీ ఉండి ఉంచుకోవడమే వాళ్ళ ఆరోగ్యవంతులు అని మనం అనుకుంటాం కదా. సో మీరు ఎంతమంది ఎగ్జాంపుల్ ఇవ్వాలండి, ఈవెన్ మన మూవీలోనే కావచ్చు, మనం పేరు తీసుకోము. సో 6 ప్యాక్ బాడీ ఉండి 6 ఫీట్ హైటే ఉన్నారు, కాకపోతే రీజన్స్ తెలియదు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అసలు ఏ రీజన్ ఉంటుందని, ఇంట్లో కేవలం రిమోట్ ఇవ్వలేదని భర్త మీద అలిగి వైఫ్ సూసైడ్ చేసుకున్న సందర్భాలు చూస్తాం. పిల్లలకు అరే హాల్ టికెట్ రాలేదనో, మా డాడీ ఫీజు కట్టలేదనో, లేదంటే మార్కులు అనుకున్నట్టు రాలేదని, లేకపోతే అనుకున్న జాబ్ రాలేదని, జాబ్లో స్ట్రెస్ ఎక్కువైందని, ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా పాపం సూసైడ్ చేసుకోవడం. అంటే అక్కడ శారీరకంగా ఫిట్ ఉండడం కాదు, మానసికంగా ఫిట్ లేనట్టే కదా. లేదంటే ఎవరో ఏదో అన్నారని, అంటే ఇంటెలెక్చువల్ గా ఫిట్ లేనట్టే కదా. ప్రపంచంలో యోగా కాకుండా ఇంకా ఏ విషయం కూడా ఈ కంప్లీట్ హాలిస్టిక్ హెల్త్ ని ఇవ్వలేదు. సో మన ప్రాక్టీస్ లో ఒక యోగా చేసినప్పుడు ఇవన్నీ ఆస్పెక్ట్స్ లను దృష్టిలో పెట్టుకొని మనం చేయిస్తాం. కాబట్టి యోగా అనేది మెయిన్ రీజన్ ఇదన్నమాట. పర్పస్ ఆఫ్ డూయింగ్ యోగా అనేది కంప్లీట్ హెల్త్ ని ఇవ్వడానికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు యోగా ఫర్ ఎన్లైటన్మెంట్, యోగా ముక్తి కోసం. సో ఒక మనిషి యొక్క హైయెస్ట్ కాన్షియస్నెస్ రీచ్ అవ్వడం కోసం అసలు యోగా అనేది క్రియేట్ చేయబడ్డది, మన మానవాళికి అందించబడ్డది. ఓకేనా. సో ఇదన్నమాట రీజన్. సో బేసిక్గా మనం ఆరోగ్యం కోసం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక సాధకులు ఏ ప్రాక్టీస్ అయితే ఈ మల్టీ లెవెల్ బెనిఫిట్స్ ఇస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి తెలియజేస్తుంది. సో అంటే మరి అంటే లైక్ స్ట్రెస్ కానీ, ప్రెజర్ కానీ, ఇంకా ఈ ప్రతి చిన్న విషయంలో మనుషులు తీసుకునే కొన్ని డిసిషన్స్ కానీ, దేనికైనా సరే తీసుకుని ఒక ఆసనం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? 200%. ఇలా టాబ్లెట్ వేసుకోగానే అలా తలనొప్పి తగ్గినట్టు, మళ్ళీ టాబ్లెట్స్ ఆపేసిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి టాబ్లెట్స్ పనిచేయవు, లేకపోతే రియాక్షన్స్ ఇస్తాయి కామన్ గా. బట్ యోగా అనేది కొంచెం సాధన ఇవ్వాలి, ఎందుకంటే మూలాల లోపల పనిచేస్తుంది. ఇప్పుడు చెట్టుకి వాటర్ పోస్తే వేర్లకు ప్రాపర్ గా అందితేనే కదా పైన పండ్లు వస్తాయి. అలా మన మూలాల్లోకి యోగా ప్రభావము, దాని యొక్క ఫలితాలు, అంటే చేయగానే ఫలితం స్టార్ట్ అవుతుంది, కానీ అది మనకు బయట ఒక ఫలం రావాలి అంటే ఎలా అయితే టైం పడుతుందో, ఒక 3 to 4 వీక్స్ సాధన చేయకుండా యోగా మీద ఒక జడ్జిమెంట్ కి రాకూడదు. 3 to 4 వీక్స్ మినిమం పడుతుంది యోగాలో మీరు పర్ఫెక్ట్ ఫ్రూట్స్ పొందాలి అంటే.